Hello aspirants. So let's see 11th January top current affairs. So first news వచ్చి 50,000 crores అనేది మన ఇండియా ఓవర్ 5 years పీరియడ్లో నెక్స్ట్ వచ్చే 5 years పీరియడ్లోని 50,000 crores వాటర్ వేస్ అంటే నేషనల్ వాటర్ వేస్ అంటే వాటర్ మెట్రోస్ గ్రీన్ షిప్పింగ్ సో ఇటువంటి వాటి అన్నిటి మీద ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెంట్ సిటీస్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చైనా వచ్చి సెకండ్ లార్జెస్ట్ లిథియం రిసోర్స్ వరల్డ్ మొత్తంలోని సెకండ్ లార్జెస్ట్ లిథియం రిసోర్స్ గా చైనా అనేది నిలిచింది. సో లిథియంతో ఏం చేసుకోవచ్చు అంటే బ్యాటరీస్ మెడికల్ పరంగా సో ఇటువంటి చాలా యూసెస్ అనేవి ఉన్నాయి లిథియంతోని. నెక్స్ట్ న్యూస్ జెడ్ మాహ్ టనల్. సో ఈ టనల్ అనేది కాశ్మీర్ అండ్ లదాఖ్ యొక్క కనెక్టివిటీని బ్రేక్ చేయకుండా ఉండడానికి ఇయర్ వైజ్ లోని సో మనందరికీ తెలుసు అటు పక్క మంచు పడుతూ ఉంటుంది అని చెప్పి సో దానివల్ల ట్రావెలింగ్ కి టూరిజం కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ యొక్క టనల్ ని ఇనాగరేట్ చేశారు మన పిఎం గారు. నెక్స్ట్ బిఎంసిఆర్ఐ అంటే బెంగళూరు మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో వీళ్ళు ఫస్ట్ ఏంటి ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబ్ అనమాట. సో డిసీజ్ కి సంబంధించిన రీసెర్చెస్ అన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మన ఇండియాలో అది కూడా సౌత్ సైడ్ ఫస్ట్ రీసెర్చ్ ల్యాబ్ అనమాట. So don't forget to subscribe, follow, like and share.